పచ్చి కట్టెలు పెట్టి వంట వండితే ఆ పొగ కళ్ళలకు పోయి ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్ వచ్చి ఆడబిడ్డలు చచ్చిపోతుంటే వాళ్ళని ఆదుకోవాలన్న ఆలోచనతోని సోనియమ్మ గ్యాస్ పోయి సిలిండర్ ఇచ్చుడే కాకుండా ఆనాడు 400 రూపాయలకే సిలిండర్ ఇచ్చారు. కానీ ఇవాళ ఎంత అయింది పెద్దమ్మా? సిలిండర్ ఎంత కొన్నావు ఈ నెల? 1200 కదా. మరి ఆ మోడీ కేసీఆర్ కలిసి సోనియమ్మ 400కి ఇచ్చి 1200 చేశారు. సంసారం ఎట్లా నడుస్తుంది? సంసారం ఎట్లా నడవాలి? అందుకే ఆడబిడ్డల కష్టాలు తెలిసిన సోనియమ్మ ఈరోజు ప్రతి పేదవాడికి వాళ్ళ ఇంటి దగ్గరనే 500 రూపాయలకే సిలిండర్ ఆడబిడ్డలకు ఇవ్వాలని, ఆడబిడ్డలను ఆదుకోవాలని ఇవాళ సోనియమ్మ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, ఇంట్లో అప్పుడప్పుడు ఇంటి ఆయనతో కొట్లాడతారు అక్కలు. అమ్మగారింటికి పోదామంటే బస్ కిరాయి ఉండదు. ఆయన అడగబోతే ఇప్పుడే అలిగినావు నువ్వు, నీకెందుకు ఇవ్వాలి అంటాడు. అందుకే కురుమూర్తి జాతర పోవాలన్నా, రాజనగరం జాతర పోవాలన్నా కొడుకున కోడలను అడగాలి. దైవ దర్శనానికి పోవాలంటే ఇప్పుడు ఏముందిలే వచ్చాడేది ఓదుపా అని వాళ్ళు అంటారు. అందుకే మా అక్కల కష్టాలు, మా ఆడబిడ్డల కష్టాలను గుర్తించి ఈ రాష్ట్రంలో యాడికి పోయినా ఆర్టీసీ బస్సు యాడ కనిపించినా చెయ్యి అడ్డం పెడితే ఆపాలి, ఆడబిడ్డల్ని ఎక్కించుకోవాలి, అడిగిన కాడ దించాలి. వచ్చే నెల నుంచి మా అక్కలకు ఏ బస్సు ఎక్కినా యాడ దిగినా ₹1 అడిగేది లేదు, ఒక్క టికెట్ కొనుక్కునేది లేదు. బస్సులలో ఉచిత ప్రయాణం మా అక్కలకి ఇవ్వాలని సోనియమ్మ ఇవాళ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా ఇప్పుడు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో పెళ్లి నాడు కాగితం పెడితే పిల్లగాడు పుట్టినాడు ₹1,00,000 వస్తున్నాయి. దాని చుట్టూ తిరిగి వానికి కమిషన్ ఇచ్చి 20-30 వేలు అట్లా పోతున్నాయి. అందుకే పెళ్లి తారీఖు లెక్క పెట్టుకొని పెళ్లి కంటే ముందల్నే ₹1,00,000 కాదు, పెళ్ళయ్యే ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వాలని